9:56 a.m. 7th March 2025, Friday morning. Botanical students, botanical scientists, botanical teaching faculty, లెక్చరర్స్, ఈ ప్లాంట్ ఏంటో మీరు ఐడెంటిఫై చేయండి. ఇది డ్రై అయిపోయింది. గ్రీనరీగా ఉన్నప్పుడు ఈ ఆకులను బట్టి మీరు ఐడెంటిఫై చేయొచ్చు. దీని బొటానికల్ నేమ్ ఏంటో ఐడెంటిఫై చేయండి. దీంట్లో ఉన్న ప్రత్యేకత నేను ఏం గ్రహించానంటే, నేను ఒక ఫోర్స్డ్ బ్యాచులర్ని. పిల్లలకి భార్యకి డైవర్స్ అయిపోయింది. పిల్లలు తల్లిని వదిలిపెట్టి రావట్లేదు. సో నా చేతులు నేను కాల్చుకుని వండుకోవాల్సి వస్తుంది. సో ఒక ఫైండింగ్ చేశాను నేను, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ ఆకులున్న అవి వాటిని చూసారా, నేను బాగా లైఫ్ ఎఫెక్ట్ అయిపోయింది చంద్రబాబు నాయుడు వల్ల. బాబుగా అర్థం కాదు, అందుకే ఓల్డ్ ఏజ్ పెన్షన్ తింటే ఇవ్వట్లేదు. లైఫ్ ఎఫెక్ట్ అయిపోయింది, 2 కోట్లు లాస్. చూడండి ఆకులు, దాని ఆకులు పొయ్యిలో వేసాను, ఎలా బర్న్ అవుతున్నాయి చూడండి. చూసారు, ఒక స్పెషల్ ఎఫెక్ట్ తోటి బర్న్ అవుతున్నాయి. లైక్ హైలీ వాలటైల్ కాంటెంట్ ఉన్నట్టుగా బర్న్ అవుతున్నాయి. సో నేను అనుకుంటున్నాను, చూసారా, సో దాంట్లో ఆయిల్ కాంటెంట్ చాలా ఎక్కువగా ఉన్నట్టుగా ఉంది, బయోడీజిల్ కాంటెంట్. సో ఈ ఆకులను బట్టి, ఆ మొక్కను బట్టి మీరు ఐడెంటిఫై చేసి, అది జత్రోపా అయితే కాదు, జత్రోపా బయోడీజిల్ ప్లాంట్ ఉంటుంది కదా, అదైతే కాదు. మరి ఒకవేళ వేరే రకం ప్లాంట్ ఏమిది మీరు ఐడెంటిఫై చేస్తారని. చూసారు ఎట్లా బర్న్ అవుతుందో, అదనమాట. దీన్ని బట్టి, బర్నింగ్ ప్రాపర్టీస్ని బట్టి ఈ ప్లాంట్లో ఏదో ప్రత్యేకత ఉంది. బహుశా బయోడీజిల్ అయితే అదర్ దెన్ జత్రోపా కాకుండా ఇంకా ఏమన్నా బయోడీజిల్ ప్లాంట్ అయితే ఇది బయోడీజిల్ ప్రొడక్షన్కి ఏమైనా ఉపయోగపడుతుందేమో. ఐడెంటిఫై చేసి దీన్ని రీసెర్చ్ చేయవలసిందిగా కోరుచున్నాను. మరి ప్లాంట్ గ్రీనరీగా ఉన్నప్పుడు దీని గురించి ఏం తెలియదు. ఇది కూడా డ్రై అయిపోయింది. డ్రై అయితే నేను ఒక ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తిని కనుక లైఫ్లో అప్స్, నౌ పీక్ డౌన్స్, పీక్ అప్స్, పీక్ డౌన్స్ రెండు చూసాను. అట్ 57 పీక్ డౌన్లో ఉన్నాను. చూసారా, కళ్ళు మండిపోతున్నాయి, పొడుగు పెట్టుకున్నాను. ఇంకా మళ్ళీ అది నుంచి నాకు ఎలా మండుతుంది చూడండి. దానికి గాను ఫ్లేరప్ చేయడం అసలు మండుతుంది చూడండి, ఫస్ట్ అవుతుంది.
వీడియో తీస్తున్నాను వాళ్ళు ఫైర్ అవ్వట్లేదు. వీడియో తీస్తున్నాను దానికి తెలిసిపోయింది. Catch the fire. పొయ్యి కూడా ఫైర్ క్యాచ్ చేయలేదు, కోఆపరేట్ చేయలేదు. పొయ్యి కూడా తెలిసిపోయింది నేను వీడియో తీస్తున్నానండి, ఫైర్ క్యాచ్ చేయలేదు. ఆడ మళ్ళీ పెడతాను. చూసారా కట్టెలు పొయ్యితోటి. సో ఎన్ని టన్నులు కట్టెలు అంటారు నీ? పెడతాను చూడండి ఆకు. వీడియో కొంచెం లెంగ్త్ ఉండడం కోసం టైం పాస్ అవుతున్నాను, లేకపోతే షార్ట్స్లోకి వెళ్తుంది వీడియో ఫేస్బుక్లో, యూట్యూబ్లో. చూసారు ఆకును గుర్తుపట్టండి. బొటానికల్ స్టూడెంట్స్ మీకు మెదడుగా మేత ఇది కనుక కనుక్కున్నారంటే భారతదేశానికి మల్టీ క్రోర్స్ వస్తుంది, జీడిపి ఎఫెక్ట్ అవుతుంది, అంటే బూస్ట్ అవుతుంది. మనం మనకు ప్రయోజనకరంగా లేకపోయినా కానీ ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటాం. మా బాబు నుంచి వచ్చినటువంటి స్కిల్స్ అవి మాకు, మా చేతిలో ఇప్పుడు చెప్పా, ఇతరులు ఆశీర్వదింపడతారు మా సలహాలతోటి, మా ఐడియాలతోటి. అది మాకున్న దరిద్రం. దేవుడు మాకు ఏర్పాటు చేసిందని కూడా మన చేతిలోకి రానివారు దొంగలు. చూసారు ఎలా ఫైర్ అయింది? ఒప్పుకుంటారా ఎలా ఫైర్ అయిందో? చూసారా? ఇంకోటి వేతనం చూడండి, ఇంకోటి వేతనం చూడండి ఆకు. చూసారా బర్నింగ్ ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయో? అది బర్న్ అయ్యే విధానం, సంథింగ్ ఎక్స్ట్రాఆర్డినరీ ప్రాపర్టీస్ ఉన్నాయి నార్మల్ ప్లాంట్స్ కంటే ఈ లీవ్స్లో. సో మేబీ మోర్ ఆర్ లెస్ జత్రోపాకి దగ్గరలో ఉన్నట్టుంది. అది నాకు తెలియకుండా జత్రోపా ప్లాంట్ని నేను పొయ్యిలో పెట్టి కాల్చుకుంటున్నానేమో. మీకు ఇంకా ఈ ప్లాంట్ గురించి, ఈ ఆకుల గురించి తెలుసుకోవాలంటే అది ఎక్కడ లొకేషన్ ఉంది, నేను దాన్ని గ్రీన్ ప్లాంట్ చూపిస్తాను. సో నా నెంబర్ తీసుకోండి, 9292201542, 9292201542. ఇంకొక నెంబరు 9966327361, ఇంకొక నెంబరు 6281317132. సో ఈ 3 నెంబర్లో దేనికైనా మీరు కాల్ చేయొచ్చు. చూడండి ఎలా కాకుండా. చూసారా? ఎందుకంటే ప్రూఫ్ ఏం కావాలి మీకు?
Just identify this plant. ఈ ప్లాంట్ని ఐడెంటిఫై చేయండి. భారతదేశానికి కావాల్సిన బయోడీజిల్ ప్రొడక్షన్ చేసి సో వెహికల్స్కి అందుబాటులో ఉండేలా చూడండి. సో గవర్నమెంట్ వారు, ఏపీ అండ్ ఇండియన్ గవర్నమెంట్ వారు ఈ బొటానికల్ స్టూడెంట్స్కి, రీసెర్చ్కి సపోర్ట్ చేయండి ఫుల్గా. సో మేము కూడా కోఆపరేట్ చేస్తాం. నా నెంబర్లో కాంటాక్ట్ చేయండి. నా పేరు రాజబాబు మోసుగంటి. నేను ఒక దేవుని సేవకుడిని, బ్రదర్ రాజబాబు మోసుగంటి. ఒక చర్చ్ నిర్మించుకుంటున్నాం మా ఇంటి కూడా. మీరు మాకు చర్చ్కి ఫండింగ్ సపోర్ట్ చేయవలసిందిగా కోరుచున్నాను. మా తరపున మాత్రం ఫండ్ రైజింగ్ చేయొద్దు. అలా చేస్తే మేము సూ చేస్తాం. ఎందుకంటే మా తరపున అలా ఫండ్ రైజింగ్ చేసి చాలామంది తినేస్తున్నారు దొంగలకి కులాలు మతాలు లేవు. భారతదేశంలో దొంగల సంఖ్య ఎక్కువ. సో సిగ్గు శరం ఏమీ లేకుండా వైట్ కాలర్ దొంగలు ఉన్నారు భారతదేశంలో. సో మీరు ఏమైనా సపోర్ట్ చేయాలనుకుంటే మా నెంబర్కి కాల్ చేసి నాతో మాట్లాడండి. మా చర్చ్కి సపోర్ట్ చేయండి. మీకు ఈ ప్లాంట్ గురించి, దీని ఐడెంటిఫికేషన్, ఎవ్రీథింగ్ మా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కాల్ చేయండి. నేను ఈ ప్లాంట్ ఎక్కడ ఉన్నదనేది చూపిస్తాను. సో ఇంకా ఉన్నాయి ఎండిపోయిన ఆకులు ఈ ప్లాంట్కి సంబంధించినవి. సో మనం ఉపయోగపడకపోయినా కానీ 10 మందికి ఉపయోగపడాలనే తాపత్రయంతో ఈ వీడియో చేస్తున్నాను. నా యూట్యూబ్ ఛానల్ రాజబాబు మోసుగంటి, అందులో మొబైల్ నెంబర్లు ఉంటాయి. ఇంకా ఛానల్ ఉన్నాయి మాయి. రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్, చర్చిలన్నీ చూపిస్తాను. ఇంకోటి రోడ్ సైడ్ బైబిల్ డిస్ట్రిబ్యూటర్ ఫర్ ఇండియా వ్లాగ్, బైబిల్ డిస్ట్రిబ్యూషన్ ఎలా చేయాలో చూపించాను. సో ఆర్బీ మోసుగంటి అని ఫ్రీ వీడియోలు అన్నీ కలిపి క్లబ్ చేశాను చిన్న చిన్నవి. అలానే యేసు రక్తమే జయం మినిస్ట్రీస్, ఆ ఛానల్ హైజాక్ అయిపోయింది, డిలీట్ అయిపోయింది. దాన్ని రికవర్ చేస్తున్నాను. సో నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ రాయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రాజబాబు మోసుగంటి మా ఛానల్ హిట్ చేయండి. థ్యాంక్ యూ. నాకు ఫేస్ చూపించలేను ఎందుకంటే నేను ఇంకా బ్రష్ చేయలేదు, ఫేస్ వాష్ చేయలేదు. దయతో నన్ను అర్థం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఏ ఫోర్స్డ్ బ్యాచులర్, దట్ టు యాక్సిడెంట్ విత్ యాక్సిడెంట్ లెగ్. భార్య పిల్లలు డిజర్ట్ చేశారు నన్ను. భార్య వాళ్ళ పిల్లలు కూడా దూరం అయిపోయారు. మా పిల్లలు హైదరాబాద్ నగరాన్ని ఎంతగా ప్రేమిస్తారంటే కన్న తండ్రి అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళ పేర్లు చెప్పలేండి మళ్ళీ అక్కడ కూడా ఉండలేరు, వాళ్ళు సిగ్గుపడిపోతారు. సో నా పేరైతే చెప్పాను కదా, రాజబాబు మోసుగంటి. ఇప్పుడు దీన్ని బట్టి మా పిల్లల పేర్లు ఏంటో మీరు అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ ఇంటి పేరు మోసుగాని ఉంటుంది, లేదంటే బొడుగు అని వాళ్ళ అమ్మ పేరు. వాళ్ళ అమ్మ ఇంటి పేరు బొడుగు అని, బొడుగులో మార్చేసి ఉంటుంది. ఫ్రాడ్ నెంబర్ 1 వాళ్ళ అమ్మ. నన్ను చంపించేయడానికి ప్లాన్ వేసిందండి. ఎంత బాధగా ఉంటుంది. అందుకే బ్రతుకు జీవుడా అని మీలాంటి వారు అందరూ సపోర్ట్ చేస్తే ఎదిగేలా పప్పు వండుకుంటున్నాను. ఓకే. సో నాకు మీరు చేయవలసిన సపోర్ట్ ఏంటంటే, మా చర్చ్ కట్టుకున్నాను. నేను ఎవరిని ఏంటి మీకు అనవసరం. చర్చ్ కట్టుకుంటే చర్చ్కి సపోర్ట్ చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. సో కొంతమంది జనరస్ హార్టెడ్ పర్సన్స్ ఉంటారు. అటువంటి వారు రెసిప్రోకేట్ అయ్యి మా నెంబర్కి కాల్ చేసి నాకు అన్కండిషనల్ సపోర్ట్ ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని అన్కండిషనల్గా ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తాను. ఇంకంతకంటే ఏం చేయగలను నేను, అది. సో లెట్ us బీ ఏ బ్లెస్సింగ్ ఫర్ ఈచ్ అదర్. నాకు మీకు, మీరు నాకు, నేను మీకు, మధ్యలో మనకి బ్లెస్ చేసేవాడు దేవుడు. థ్యాంక్ యూ.